మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అధిక సోమావతి అమావాస్య రాబోతోంది. ఇది చాలా పవర్ఫుల్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి. ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం. ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లు ఉప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే చెడును పూర్తిగా తనలోకి లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, సమస్యలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఏడుపును, దరిద్రాన్ని పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు నిలవకపోవడం, అనారోగ్యాలు, వ్యాపారంలో నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగిటివ్ ఎనర్జీని ఒక స్పాంజ్లా పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా ఉంటుందో ఆ ఇల్లు సిరి సంపదలతో తూతూగుతుందని శాస్త్రాలలో ఉంది. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా వృధాగా పారబోయడం లాంటివి చేయకూడదు. మహాపాపం తగులుతుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం, ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో అశాంతి నెలకొన్నప్పుడు అమావాస్య రోజు గుప్పెడు కల్లు ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో ఇల్లు తుడిస్తే ఆ ప్రతికూల శక్తులన్నీ మాయమైపోయి ఇంట్లో అద్భుతమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు ఉప్పుకు మన అప్పులను తీర్చేసి ధనాన్ని అట్రాక్ట్ చేసి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుల బాధల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య. గనుక ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టినించి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అప్పుల బాధల నుండి బయటపడి ధనవంతులుగా మారుతారు. మారే అవకాశం వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణం. అయితే మన అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి అప్పుల బాధలతో ఎంతో మంది సతమతమైపోతూ ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. పగలు ప్రశాంతత ఉండదు. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు కట్టడానికే సరిపోతూ అసలు మొత్తం అలాగే ఉండిపోవడం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. కుటుంబంలో కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు, పిల్లల భవిష్యత్తుపై ఆందోళనకు దారితీస్తుంది. సమాజంలో ఒకప్పుడు ఎంతో గౌరవంగా, దర్జాగా బతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీనస్థితి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఎవరైనా ఇంటికొస్తే అప్పులు వాళ్లేమో అని భయపడటం వంటి ఎన్నో మానసిక సంఘర్షణలకు ఈ అప్పులు కారణమవుతాయి. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశ్యంతో మన చేతిలో లేకపోయినా అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం.
మనమే అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకో చోట చేయి చాచడం, ఇలా ఇదొక భయంకరమైన విషవలయంగా మారుతుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి బయటపడడానికి ఈ ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేస్తే మీకు మీరుగా అప్పులను తీర్చుకోగలుగుతారు. మీరే అప్పులిచ్చే స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక కళ్ళుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది. లక్ష్మీదేవి వస్తుంది. దరిద్రం పోతుంది. అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు, మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకుని ఆ ఉప్పుతో పరిహారం చేసినా, లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. చాలామంది బాగా అప్పుల బాధలతో, డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా అప్పులున్నవారికి, డబ్బు సమస్యలున్నవారికి, ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేవారికి, వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చయిపోతుందని బాధపడేవారికి, అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం, అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు అని బాధపడేవారికి ఈ ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసివేస్తుంది. దుష్ట శక్తులు దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో, అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100కు 100% ఫలితం వస్తుంది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, గొప్ప శక్తులు కలిగినది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటును కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వెయ్యండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్, ఇలా ఏది దొరికితే అది కాకులకు వెయ్యండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు, అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకుల్ని తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఇక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ధనం కలిసి రావాలని కోరుకునేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్షలు కాదు, కోట్లు వస్తాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడని పరిహార శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వలన సంవత్సరం అంతా కలిసి వస్తుంది. దేనికి లోటు అనేది రాదు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకొని మంచి ఫలితాలను పొందండి. అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు పట్టేంత బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్, ప్లాస్టిక్ బౌల్, మట్టి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ని తీసుకుని దానిలో కుడి చేతితో 2 గుప్పెళ్ళ ఉప్పును పోయండి. తర్వాత 7 యాలక్కాయలను తీసుకోండి. యాలక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలక్కాయల నుండే వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలక్కాయలను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు.
పరిహార శాస్త్రంలో యాలక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక 7 యాలక్కాయలు తీసుకొని ఉప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా పెట్టండి. తర్వాత 7 లవంగాలు తీసుకోండి. వాటిని కూడా యాలక్కాయల మధ్యలో గుండ్రంగా ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టండి. ఎందుకంటే లవంగాలు కూడా చాలా గొప్పవి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. లవంగాలకి మన ధన సమస్యలను తొలగించి మన జీవితాన్ని ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. లవంగాలు చాలా మంచివి గనుక లవంగాలు పెట్టేసి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లితే ఈ పరిహారానికి తాంత్రిక శక్తి వస్తుంది. అప్పుడు పరిహారం తొందరగా ఫలితాలను తెస్తుంది. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకొని పసుపు కుంకుమ మీద పెట్టండి. రూపాయి బిళ్ళ అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడబెడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీ స్వరూపం గనుక మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. రూపాయి పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పండి. బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిప్పండి. బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఈ బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళ పైన 2 దాల్చిన చెక్కలను పెట్టండి. ఎందుకంటే దాల్చిన చెక్కకు మన ధన సమస్యలను, అప్పులను, బాధలను తీర్చే శక్తి ఉంది గనుక 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. తర్వాత ఆ చెక్క మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి ఒక కర్పూర బిళ్ళను కూడా పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ దాల్చిన చెక్క కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి. అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ సమస్యలు తీరాలని మీరు ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీరాలని చెప్పండి. ఉదాహరణకు అప్పులు ఉంటే, దేవుడా మాకు అప్పుల సమస్య ఉంది, ఇంత అప్పు ఉంది, ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము, వడ్డీలు కడుతూ వచ్చాము, అసలు కడుతూ వచ్చాము, ఇకనైనా మా అప్పులు తీరి కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. కర్పూరం, దాల్చిన చెక్క ఎంతసేపు కాలితే అంతసేపు మీ కోరికను చెప్తూనే ఉండండి. అది ఆరిపోయాక ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇంకా ఆ ఉప్పు బౌల్ను కదపొద్దు. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల సమస్యలు తీరుతాయి, ధన సమస్యలు తీరుతాయి. ఉప్పుకు అంత శక్తి ఉంది. పొరపాటున కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి. ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు కూడా ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చేయి జారనివ్వకూడదు. కూడల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూడల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. కానీ అలా వేయకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వేయాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కూడా కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కటం కూడా అశుభమే. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను పక్కపక్కన పెట్టకూడదు. వేరువేరు ప్రదేశాల్లో పెట్టాలి. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గళ్ళుప్పు ఉండేలాగా చూసుకోండి. అంటే సాల్ట్ ఉండాలి, గళ్ళుప్పు కూడా ఉండాలి. ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గళ్ళుప్పును, అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి. ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను 48 గంటల తర్వాత తీసేసి, అంటే 2 రోజుల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును, యాలక్కాయలను, లవంగాలను, రూపాయి బిళ్ళను, దాల్చిన చెక్క కాలిపోగా ఏమైనా కొద్దో గప్పో మిగిలితే ఆ చెక్కను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. అప్పులు తీరుతాయి, ధనానికి ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. మీ అప్పులన్నీ తీరి అప్పులిచ్చే స్టేజ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు:
వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు
మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయట మానండి. మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను. మీరు నేను వచ్చు వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోని ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు
వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.